వెల్కమ్ టు వినయ్ టాక్స్. ఈరోజు మనం భగవద్గీతలో ఎపిసోడ్ 10ని మొదలు పెట్టుకోబోతున్నాము. అయితే అర్జునుడు ఇప్పటి వరకు యుద్ధం చేయడం నా వల్ల కాదు అన్నాడు. ఇక్కడ నుండి యుద్ధం ఆపేయాలనే ప్రయత్నం మొదలుపెట్టాడు. కథన్నజ్ఞేయ మస్మాబ్ది పాపదస్మా నివర్ధితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యర్ది జనార్దన కులక్షయం వల్ల కలిగే దోషం ఏమిటో మనకు తెలుసు కదా. అలాంటప్పుడు మనం ఈ పాపం నుండి ఎందుకు తప్పించుకోకూడదు అనేది అర్జునుని యొక్క వాదన. ఇప్పుడు దీంట్లో ఉన్న క్వశ్చన్ మనకేం అర్థం కావాలి అంటే, స్వార్థమా ధర్మమా? ఇక్కడ దుర్యోధనాదులు లోభానికి మునిగి యుద్ధాన్ని వాంఛించారు. అలాంటప్పుడు వీళ్ళు పాండవులు అరణ్యంలో ఉన్నప్పుడు, ఆ అరణ్యవాసంలో కానీ అజ్ఞాతవాసంలో కానీ ఉన్నప్పుడు ఆ సమయంలో కూడా యుద్ధాలు ఎదురయ్యాయి కదా. ఆ యుద్ధాలను కూడా వీళ్ళు వాంఛించినట్లే కదా. అలా ఎందుకు ఆలోచించట్లేదు అర్జునుడు అనేది మనకి ఇక్కడ అర్థం కావాలి. అయితే ఇక్కడ ద్రోణాచార్యుడు, భీష్ముడు వీళ్ళిద్దరూ అధర్మం వైపు ఉండి యుద్ధం చేస్తున్నారు. అంటే ధర్మానికి అశక్తులైనారని అర్జునుడు అంటున్నాడు. అలాంటప్పుడు ఎంతసేపు అంటే వీళ్ళ వైపు కూడా అలాంటి వాళ్ళు ఉండవచ్చు కదా. అంటే ఇరువైపులా ఉండవచ్చు కదా. ఇరువైపులా అంటే అక్కడ 11 అక్షోహిణి సైన్యాలు, ఇక్కడ 7 అక్షోహిణి సైన్యాలు. అయితే నేను ఇక్కడ ప్రతిసారి నేను అక్షోహిణి సైన్యాలు అంటున్నాను కానీ అంటే దాని యొక్క అర్థం ఏందనే చెప్పడం మర్చిపోతా వస్తున్నాను. ఒక అక్షోహిణి సైన్యం అంటే యావరేజ్గా రౌండ్ ఫిగర్లో చెప్పాలంటే 1,00,000 మంది. ఇంకా డెప్త్గా చెప్పాలంటే 1,10,000 లేదా 1,20,000. అంటే ఆ గుర్రాలు, ఇంకా ఏనుగులు, ఇంకా కొన్ని వాటితో కలుపుకొని 1,00,000 to 1,20,000 వరకు మధ్యలో ఉంటుంది. ఇవి ఒక్క అక్షోహిణి సైన్యం. అలా కౌరవుల వైపు 11 అక్షోహిణి సైన్యాలు, పాండవుల వైపు 7 అక్షోహిణి సైన్యాలు. అంటే ఇరువైపులా, ఇటు వాళ్ళ వైపు ఇటు వీళ్ళ వైపు, రెండు వైపులా కూడా ధర్మాత్ములు ఉన్నారు కొంతమంది. అయితే ఈ ధర్మాత్ములు మరణిస్తే కులక్షయం అవుతుంది అని అర్జునుడు అంటున్నాడు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కులక్షయం అని అర్జునుడు అంటున్నాడు కదా. కులం అంటే ఇప్పుడు మనం ఉన్న ప్రజెంట్లలో కులం అంటే ఒక గ్రూప్. వీడు రెడ్డి, వాడు బ్రాహ్మణుడు, వీడు కాపు, వీడు శాలోడు, వాడు యాదవుడు, వీడు గౌడ్స్, ఇలా రకరకాల కులాలు ఉన్నాయి ఇప్పుడు. కానీ మనకి ఇక్కడ ఆ రోజులలో కులం అంటే దాని యొక్క అర్థం పని పేరు, ఆ వృత్తి పేరు. ఆ వృత్తియే కులం. కులం అంటేనే వాడు చేసే పనిని, ఆ పనినే కులం అని పిలుస్తారు. అయితే వీళ్ళ కులం ఏంటిది? క్షత్రియులు. అంటే వీళ్ళు రాజులు యుద్ధం చేసి సామాన్యులను, అంటే ఒక రాజ్యాన్ని కాపాడే వాళ్ళు. అయితే 18 అక్షోహిణి సైన్యాలు ఉండడం వల్ల చాలా మంది రాజులు వచ్చారు కదా. ఈ అఖండ భారతదేశంలో ఉన్న రాజులందరూ, వాటితో పాటు చాలా మంది సైనికులు అందరు వచ్చారు. దానివల్ల ఓవరాల్గా 18 లక్షల మంది యుద్ధంలో పాల్గొన్నారు. అయితే అర్జునుని బాధ ఏంటంటే, అక్కడ ఇప్పుడు 18 లక్షల మందిలో మ్యాక్సిమం 11 లేదా 12 లక్షల మంది చనిపోతారు. 10 లక్షల మంది ఉండొచ్చు, చనిపోతారు. మిగిలిన 5 లక్షల నుండి 8 లక్షల వరకు మిగిలొచ్చేమో, బతుకుండొచ్చు. ఆ చనిపోయిన వాళ్ళందరికీ కూడా పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, పెళ్ళి కాని వాళ్ళు ఉన్నారు. ఆ చనిపోయిన వాళ్ళందరికీ కూడా భార్య పిల్లలు, ఫ్యామిలీలు ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఏమన్నా అయితే వాళ్ళ కుటుంబాలు ఏమైపోతాయి అనేది అర్జును యొక్క బాధ. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ కులక్షయం అంటే ఇప్పుడు వీళ్ళు వృత్తి ఏంది? క్షత్రియులు అంటే పరిపాలన చేయడం. ఈ పరిపాలించే వాళ్ళ రాజులు కూడా చాలా మంది పోతారు కదా. అక్కడ చాలా రాజ్యాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు ఎలాగైతే 29 రాష్ట్రాలు ఉన్నాయో మన దేశంలో, అప్పుడు కూడా సేమ్ ఇదే వైజ్గా కొన్ని రాజ్యాలు ఉన్నాయి మన దేశంలో. వీళ్ళు ఉన్నది హస్తినాపురి అన్నట్టు. హస్తినాపురం అంటే ఇప్పుడున్న ఢిల్లీయే అప్పట్లో దాని పేరు హస్తినాపూర్.
అయితే వీళ్ళందరూ ఎక్స్పైర్ అయిపోతే మిగతా రాజ్యాలు అవంతా ఓపెన్ అయిపోతాయి. అక్కడ రక్షించే వాళ్ళు అనేటోళ్ళు ఎవరు ఉండరు, దిక్కు లేకుండా పోతారు చాలా మంది ప్రజలు. ఆ సమయంలో ఏమైతే చాలా మంది భర్తలు చనిపోతారు కదా, చనిపోతే అ- అక్కడ ఉన్న స్త్రీల పరిస్థితి ఏంటి? ఒకటి అది. రెండవది, ఇక్కడ గొప్ప గొప్ప యుద్ధ వీరులు, ఒక సీనియర్లు ఉంటారు చాలా మంది, అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎంతో నాలెడ్జ్ ఉంటుంది, ఒక రాజ్యాన్ని ఎలా పరిపాలన చేయాలి ఏంది అనేది వాళ్ళకు తెలిసినంత ధర్మాలు మిగతా వాళ్ళకి తెలియదు. ఒకవేళ తెలిసినా అవి ఏ విధంగా ముందుకు పోతాయి అనేది గ్యారంటీ లేదు. కాబట్టి ఇక్కడ చనిపోతారు, వాళ్ళ పూర్వీకులకు పిండాలు పెడతాం, ఆ పిండాలు పెట్టే వాళ్ళు కూడా దిక్కు లేకుండా పోతారు అనేది కూడా ఇంకో మూడవ బాధ అర్జునుంది. ఆ పిండాలు కూడా ఎవరి పూర్వీకుల గురించి పెడుతున్నారో, ఎవరి తండ్రులు తాతల గురించి పెడుతున్నారో వాళ్ళే పెట్టాలి, ఇంకోరు పెట్టడానికి రాదు. కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏంది అనేది అంత లోతుగా ఆలోచిస్తున్నాడు అర్జునుడు. ఇంకా ఇంకా కులక్షయం అని అన్నాడు కదా, ఇక్కడ కులక్షయం అనే సంబోధన చేసిండు అర్జునుడు. ఇప్పుడు కులం అంతమైపోతే, అంటే కులం అంటే వాళ్ళు రాజులందరూ అంతమైపోతే, ఆ క్షత్రియులు అనే వాళ్ళు అంతమైపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? అక్కడ ఎవరు పరిపాలన చేస్తారు? ఎక్కడనో తెలియని రాజ్యాలు, పెద్ద పెద్ద రాజ్యాలు ఉన్నాయి ఎక్కడెక్కడనో తెలియనిది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూరప్ కానీ ఇంకెక్కడన్నా కానీ అక్కడ నుండి వాళ్ళు వచ్చి అటాక్ చేసి అవన్నిటిని ఆక్రమించవచ్చు. అక్కడ ఉన్న స్త్రీలను కూడా ఎత్తుకోబోయే పరిస్థితులు కూడా రావచ్చు. ఇప్పుడు మనము ఒక యుద్ధం అయిపోయినాక మిగిలేదు కొంతమందిమే ఉంటాం, కానీ చాలా రాజ్యాలల్లో ఈ అఖండ భారతదేశం రాజ్యం మొత్తంలో రాజులు లేని రాజ్యాలు ఎన్నో మిగిలిపోతాయి. అప్పుడు పరిస్థితి ఏంది కృష్ణ అనేది అర్జునుని యొక్క వాదన. అయితే ఇప్పుడు వాళ్ళు ఎలాగో పరిపాలిస్తున్నారు, మనకేమైనా నష్టం జరిగితే ఈ హస్తినాపురంకి మాత్రమే, ఇక్కడున్న ప్రజలకు మాత్రమే నష్టం జరగవచ్చేమో. మా ఒక్క రాజ్యం కోసం మిగిలిన రాజ్యాలన్నీ ఎందుకు అంతం కావడము, మా స్వార్థం కోసము ఇతరులకు ఎందుకు అంతం కావడం, అంతమైతే మాతోనే అంతం అయిపోతే సరిపోతుంది, మిగతా వాళ్ళు అందరికి ఎందుకు ఇబ్బంది పెట్టడము అనేది అర్జునుని యొక్క అభిప్రాయం. ఇంకో మాట ఏం చెప్తున్నాడు అర్జునుడు? కృష్ణ, అధర్మం అనేది పెరిగిపోతూ ఉంటాయి, స్త్రీలు కూడా పాడైపోతారు, వాళ్ళ పరిస్థితి ఏంది అంటే మనకి ఇక్కడ ఏమర్థం కావాలంటే, డెప్త్గా చెప్పాలంటే అందులో ఉన్న భావం ఏంటంటే, స్త్రీలు పాడైపోతారంటే మీరు మరోలాగా అర్థం చేసుకోవద్దు. దాంట్లో ఒక క్లియర్గా దాంట్లో విచారణ చేసి ఇక్కడ కొంతమంది పెద్ద పెద్ద గురువులు చెప్పినారు, వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్నది చెప్తున్నాను. ఇప్పుడు కొన్ని రాజ్యాలు ఉన్నాయి, ఆ రాజ్యంలో రాజులు సైనికులు అందరూ అంతమైపోయారు. అక్కడ మెజారిటీ స్త్రీలు అనేది చాలా మిగిలిపోయినారు. అక్కడ మగవాళ్ళు అనేవాళ్ళు చాలా మంది లేకుండా పోయినరు. ముఖ్యంగా రాజులు సైనికులు అనేవాళ్ళు పూర్తిగా తగ్గిపోయి అక్కడ పరిపాలన అనేది చాలా సన్నగిలిపోయింది. వేరే వాళ్ళు వచ్చి ఎప్పుడు ఆక్రమిస్తారు అనేది తెలియదు. కాబట్టి అప్పుడు కొంతమంది చాలామంది ఆ సమయంలో ఎలా ఉంటుండే అంటే పరిస్థితి, స్త్రీలు 3 రకాలు ఉంటుండే. ఒకరు అట్లాంటి సిచ్యుయేషన్ ఎదురైతే వాళ్ళు అవతల వాళ్ళు ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ లేడు చనిపోయినరు అని ఎప్పుడైతే అంటారో ఆ టైంలో మిగతా వాళ్ళు వచ్చి అటాక్ చేయడానికి వస్తుండే, ఎత్తుకోవడానికి వస్తుండే. వాళ్ళు వాళ్ళ మానం కోసం ప్రాణంని కూడా త్యాగం చేస్తుండే, ప్రాణాన్ని వదిలేసుకుంటుండే. ఇంకొంతమంది ప్రాణాన్ని వదిలేసే శక్తి లేక వాళ్ళకి లొంగిపోతుండే. అంటే ధర్మాన్ని పర్ఫెక్ట్గా ఆచరించే స్త్రీలు వాళ్ళ మెజారిటీ ఎక్కువ ఉంది, మ్యాక్సిమం ధర్మాన్ని ఆచరించే స్త్రీలే ఎక్కువ ఉన్నారు. కానీ వాళ్ళందరూ మానం కోసం ప్రాణం వదిలేస్తుండే. కొంతమంది ఆచరించే శక్తి లేని వాళ్ళు మిగతా వాళ్ళకు, రాజులకు బానిసలుగా లొంగిపోయే వాళ్ళు. అట్లాంటి సిచ్యుయేషన్ అఖండ భారతదేశం మొత్తంలో ఈ హస్తినాపురం కాకుండా మిగతా చాలా రాజ్యాలకు అంటుతుంది. ఈ విషయంలో అర్జునుడు చాలా డీప్గా ఆలోచించి గందరగోళ స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు అన్నట్టు. కృష్ణ, ఏంది నా పరిస్థితి, మళ్ళీ ఎట్లా చేద్దాం, మళ్ళీ ఇద్దరం అందుకనే అందరం పారిపోదాము అన్న స్థితిలోకి వచ్చేసిండు అర్జునుడు. ఆల్మోస్ట్ ఈ మాట అందాము అనుకున్న స్థితిలోకి వచ్చేస్తుండు అర్జునుడు. అయితే ఇంకా కృష్ణుడు ఈ టైంలో కూడా ఇంకా నోరిప్పట్లేదు, ఇంకెంత బలహీనత పడతాడో చూద్దాం, కానీ ఇంకా చెప్పు, ఇంకేం చెప్తావు చెప్పు అన్నట్టుగా కృష్ణ పరమాత్మ అర్జునుని అలా చూస్తున్నాడు, ఆ ఉద్దేశంతో చూస్తున్నాడు. అర్జునుడు ఇంకా చెప్తానే ఉన్నాడు.
అది అంటే మనిషి దీంట్లో మనం ఎప్పుడైనా ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక పని చేసే ముందు ఒకటికి 10 సార్లు కాదు 100 సార్లైనా ఆలోచించాలి. పని అంటే పని యొక్క తత్వం ఏందంటే దాన్ని ఫస్ట్ నిర్ణయం తీసుకోవడం. ఆ నిర్ణయం ఎట్లా అంటే బిఫోరే ఒకటికి 100 సార్లు ఆలోచించుకోవాలి. ఆలోచించుకున్న తర్వాతనే సెకండ్ స్టెప్ ఎయ్యాలి ఇంకా. అప్పటి వరకు మనం ఏ సొంత నిర్ణయం గాని తీసుకోవద్దు. మీకు ఆలోచించే శక్తి లేకపోతే నలుగురు పెద్దవాళ్ళతోని అంటే దగ్గర వాళ్ళతోని కాకపోయినా కొద్దిగా దూరంగా ఉండే కొంతమంది గురువులు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర పోయి సంప్రదించుకోవాలి. ఒకవేళ మీకు చెడు ఆలోచన వచ్చినా, నాకు చెడ్డ ఆలోచన వస్తుంది, ఈ చెడ్డ ఆలోచన పోవాలంటే ఏం చేయాలి? దాని గురించి కూడా ఓపెన్‌గా మీకు ఈ కొన్ని ప్రవచనాలు పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు. కొన్ని బుక్స్ ఎన్నో గ్రంథాలున్నాయి. స్వామి వివేకానంద చెప్పినవి. అందులో ఎంతో గొప్ప ఒక మనస్తత్వ శాస్త్రం గురించి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిండు. ఎవరు? స్వామి వివేకానంద. అలాంటివి చదవాలి. చదివి మనలో మనం ఒక ఖాళీ సమయంలో ఒక వైపు కూర్చొని మన మనస్సు ఏ స్థితిలో ఉందనేది మీ మనస్సును కళ్ళు మూసుకొని డీప్‌గా స్టడీ చేస్తా ఉండాలి. ఒక 1 అవర్ ఎక్సర్సైజ్ చేయాలది. ఇప్పుడు మన బాడీ స్ట్రాంగ్ ఉండడం కోసం ఏ విధంగా ఎక్సర్సైజ్ చేస్తామో, అదే విధంగా మన మనస్సుకనేది కూడా ఎక్సర్సైజ్ చేయాలి. బాడీకేమైనా దెబ్బ తగిలితే దాన్ని మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు డాక్టర్ దగ్గరికెళ్ళి. కానీ మన మనస్సుకు దెబ్బ తగిలితే అది రికవర్ చేసుకోవడం అంత ఈజీ కాదు. కాబట్టి ఏ సమయంలోనైనా మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ మీద వెళ్తా ఉంటే యాక్సిడెంట్ ఎలాగైతుందో, అలానే మన మనసుకు కూడా ఏదో ఒక సమయంలో ఎవరి వల్లనో ఆఫీస్‌లలోనో గానీ, లేకపోతే బయట ఎవరైనా చుట్టాలల్లో గానీ, ఫ్రెండ్స్‌లలో గానీ ఎవరైనా అనరాని మాట అది జోక్‌గా గానీ, సీరియస్‌గా గానీ అనొచ్చు. కానీ మన మనసు ఆలోచన వైపు వెళ్ళిపోయి మన మనసు అనేది చాలా ఒత్తిడికి గురైపోతది. పదే అదే గుర్తుకొచ్చి మనం చాలా బాధలకు మునిగిపోతా ఉంటాం. ఈ బాధలకు మునిగిపోకుండా ఉండడం కోసమే ఈ ఎక్సర్సైజ్ అన్నట్టు. మానసిక ఎక్సర్సైజ్. మనస్సుకు సంబంధించిన డీటెయిల్ ఎక్సర్సైజ్. అది ఏ విధంగా చేయాలంటే, మనం కృష్ణ పరమాత్మ 6వ అధ్యాయంలో ధ్యాన యోగంలో చెప్తారు. ఒక 1 అవర్ కళ్ళు మూసుకొని డైలీ జస్ట్ 1 అవర్ కళ్ళు మూసుకోకపోయినా సరే, మనం పనిచేస్తున్న ఖాళీగా ఉన్నంత సేపు మన మనస్సు ఏం ఆలోచిస్తుంది, మనస్సు ఎక్కడి నుంచి పుడుతుంది, మనస్సు ఏం ఆలోచిస్తుంది, మిమ్మల్ని మీరు చూసుకుంటా ఉండాలి. అంటే అంతర్ముఖత చెందడం అంటారు దాన్ని. ఈ అంతర్ముఖత చెంది మిమ్మల్ని మీరు స్టడీ చేసుకోవాలి. స్టడీ చేస్తూ ఉంటే మనం ఏందో మనం చూసుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా అవతల వాళ్ళని స్టడీ చేసే కెపాసిటీ మనకు పెరుగుతుంది అన్నట్టు. సో ఇంత గొప్ప వాక్యాలన్నిటివి దీంట్లో ఉంటాయి. ఇంకా నేను చెప్పింది అది ట్రైలర్లా కూడా కాదు, జస్ట్ ఒక టీజర్ టైప్లో మాత్రమే అది ఇప్పటివరకు చెప్పింది. ఇంకా చాలా డెప్త్గా ఉంటాయి విషయాలు. ఇవి మీరు మిస్ కాకుండా రెగ్యులర్గా ఫాలో కావాలి. ఫాలో అవుతూ ఉంటే మీకు అసలు భగవద్గీత ఇంత గొప్ప గ్రంథం మన భారతదేశంలో పుట్టింది, మన సనాతన ధర్మంలో పుట్టినందుకు మనం ఎంతో గర్వంగా ఫీల్ కావాలి. కాబట్టి మిస్ కాకుండా రెగ్యులర్గా ఫాలో కాండి. ఇంకా నెక్స్ట్, ఇంతకుముందు కులము అని అన్నారు కదా, అదే ఇప్పుడు మనకి ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న దాంట్లో వీళ్ళు రెడ్డిలు, చౌదరులు, యాదవులు, గౌడ్స్, పద్మశాలీలు వీళ్ళు ఇట్లా చెప్తా ఉంటాం కదా. ఇది ఒక గ్రూప్, వీళ్ళదొక గ్రూప్, వాళ్ళదొక స్టాంపు, వీళ్ళదొక గ్రూప్, అదొక స్టాంపు, వాళ్ళోళ్ళు వీళ్ళు వేరు వాళ్ళు వేరు అనే ఒక పిచ్చి భ్రాంతిలో మనం ఉన్నాము. ఆ రోజుల్లో దాని అర్థం అది కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పద్మశాలీలు అంటే చేనేతలు, అంటే బట్టలను నేసేవారు, అంటే బట్ట తయారు చేయడం, అది వాళ్ళ వృత్తి. అది అనాది కాలం నుంచి వాళ్ళ పూర్వీకుల నుంచి వాళ్ళు చేస్తున్న అదొక ఆచారం, వాళ్ళకు అది ఇంట్రెస్ట్, వాళ్ళకి ఆ వర్క్. మనకి ఈ రోజుల్లో పని అంటే ఇది గొప్ప పని, ఇది తక్కువ పని, అది ఎక్కువ పని, అది బాగా పేరున్న పని, ఇది పేరు లేని పని అనే పిచ్చి ఆలోచనలు ఇప్పుడు మనం ఉన్నాం. ఆ రోజుల్లో వాళ్ళకి ఇది ఎక్కువ పని, ఊడ్చే పని చిన్నది, ఏదో ఐఏఎస్ పోస్ట్ ఉన్నది పెద్దది, అట్లాంటి ఫీలింగ్స్ ఏం లేవు వాళ్ళకు. అన్ని పనులు ఒకటే దృష్టితో చూస్తుండే. కాకపోతే ఈ రాజులకు మాత్రం కొంతవరకు అహంకారం ఉండేది. ఎందుకంటే అందరూ జైలు కొడతారు కదా. మనిషి అంటేనే సాధారణంగా మానసికంగా కొద్దిగా వీక్నెస్ అన్నట్టు, మెంటల్గా వీక్నెస్. కాబట్టి అందరూ జై కొట్టినప్పుడు జనరల్గా మనిషికి అహంకారం అనేది ఎక్కువ పెరిగిపోతుంది. అదొక తెలియని ఒక పెద్ద గర్వం పెరిగిపోతుంది బాడీలోకి. అట్లా దానివల్ల రాజులకు మాత్రమే గర్వం ఉంటుండే.
మిగతా సైనికులకు కానీ మిగతా పనులు అన్ని రకాల పనులు చేసేవాళ్ళు కానీ వాళ్ళకి ఏది లేదు అసలు. అలాంటి గర్వాలు ఏమి ఉండవు. సో ఈ కులము అంటే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే అది వృత్తి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి, ఇప్పుడు ఒక అతను ఎంబీబీఎస్ చదువుకొని ఎండి చదువుకొని డాక్టర్ అయ్యిండు. ఇప్పుడు ఈయన కింద ఎంబీబీఎస్ ఎండి అని ఎలా రాసుకున్నాడు, పలానా నేను వెంకటేశ్వర్లు కింద ఎంబీబీఎస్ ఎండి అని రాసుకున్నాడు. తర్వాత వాళ్ళ కొడుకు నా పేరు శ్రీనివాసులు, నేను ఎంబీబీఎస్ ఎండి ఎందుకు పెట్టుకున్నా అంటే మా ఫాదర్కి ఉంది కాబట్టి నేను పెట్టుకున్నా అంటే నడుస్తుందా? నడవదు కదా. సేమ్ అలాగే ఇప్పుడు కూడా ఈ కులం అంటే నువ్వు చేసే వృత్తి. ఇప్పుడు చేనేత కార్మికులు ఉంటారు, అతను నేస్తాడు, పద్మశాలి అతను నేస్తాడు, అతను బట్టను నేస్తాడు. పెద్దగా అయినాక వాళ్ళ కొడుకుని అదే వర్క్ చేసుకుంటూ చదివిస్తాడు, పెద్ద చేస్తాడు. పెద్ద అయినాక వాళ్ళ కొడుకు ఇంకో ఫీల్డ్లోకి డాక్టరో ఇంజనీరో అవుతాడు. అప్పుడు అతను నేత అని పెట్టుకోవద్దు అతను లాస్ట్కి. ఇప్పుడు రామ్మోహన్ నేత అనేది ఉన్నది, ఆయన నేత పెట్టుకున్నాడు అని చెప్పేసి వాళ్ళ కొడుకు వినయ్ కుమార్ నేత. ఇప్పుడు వినయ్ కుమార్ నేత అని పెట్టుకుంటా అంటే నడవదు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ బటన్ నేస్తున్నాడు, వీళ్ళ కొడుకు బటన్ నేస్తలేడు, వేరే ఇంజనీర్ ఫీల్డ్లోకి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇతను నేత అని పెట్టుకోవద్దు లాస్ట్కి. సో మీకు కులం అనగానే ఈ విధంగా అర్థం కావాలన్నట్టు. ఆ రోజుల్లో కులం అంటే దీని యొక్క అర్థం ఇది అన్నట్టు. ఇప్పుడు కులం అంటే అదొక టీం, ఇదొక టీం, అదొక ఏ టీం, ఇది బి టీం, ఇది సి టీం, ఈ టీమ్స్ ఉన్నాయి. ఇది ఆడ ఏ పనైనా చేసుకొని ఆ టీం పేర్లు లాగా అన్నట్టు డివైడ్ అయిపోయారు అన్నట్టు. ఎవరికి వారు డివైడ్ అయిపోయి కొట్టుకుంటున్నారు. ప్రతి చిన్నదానికి ఫీల్ అవుతారు. వాళ్ళు మీ వాళ్ళు, వాళ్ళు మా వాళ్ళు, వీళ్ళు మీ వాళ్ళు కాబట్టి వీళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు. ఇలాంటి పిచ్చి పిచ్చి యొక్క వాదనలు అనేది మొదలవుతాయి అన్నట్టు. కాబట్టి మీకు అంటే ఇప్పటివరకు నేను ఈ టాపిక్ ఎందుకు తీసినాను అంటే అందులో అర్జునుడు కులక్షయము అనే పదం వాడిండు కాబట్టి నేను ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ రోజుల్లో కులము అంటే దాని యొక్క అర్థము అలా ఉండేది. ఇప్పుడు మనకి ఎలా ఉందంటే ఇప్పుడు కులము అంటే ఒక టీమ్స్ లాగా అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు మీకు అర్థం కావాల్సింది ఇది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి అర్జునుడు ఇంకెంత డీప్ వెళ్తున్నాడు అంటే ఆలోచనలల్లో. ఇప్పుడు వాళ్ళకు భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళ భార్యకు పెళ్లి చేసుకునే ముందు ఇప్పుడు పెళ్లిళ్ళల్లో ఎన్నో వాగ్దానాలు చేస్తారు. లైఫ్ లాంగ్ నేను నీతోనే కలిసి ఉంటాను. భార్యలు కూడా వాళ్ళు స్త్రీలు ఎంత గొప్ప వాళ్ళు అంటే మన సనాతన ధర్మం ఎంత గొప్ప పవర్స్ ఇచ్చింది వాళ్ళకని అంటే వాళ్ళ హస్బెండ్ పని చేసేసి వస్తే ఆ వచ్చిన సంపాదన ఇంట్లో ఫస్ట్ వాళ్ళ వైఫ్లకే ఇచ్చుకోవాలి అనేది మన దాంట్లో ఉంది సనాతన ధర్మంలో. వాళ్ళు ఇంట్లో ఏమేమి ఖర్చులు ఉన్నాయి అనేది, ఎక్కడెక్కడ ఎంత ఖర్చులు అవుతున్నాయి అనేది లిస్ట్ వచ్చేసి మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీఎం అయితే వాళ్ళు హోమ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ వాళ్ళే అన్నట్టుగా దీంట్లో ఉందన్నట్టు శాస్త్రంలో. ఇవంతా నేను నీకు మాటిస్తున్నాను, లైఫ్ లాంగ్ ఉంటాను అనేది ఇదంతా అర్జునుడు కృష్ణ పరమాత్మకు చెప్తున్నాడు. ఇదంతా కృష్ణ పరమాత్మకు తెలియదా? కృష్ణుడు అంత ఆ మాత్రము అసలు ఏం తెలియని కూడా ఆయన పరమాత్మ అన్న సంగతి కూడా అర్జునుడికి తెలుసు. అయినప్పటికీ కూడా అది తెలివి అనేది మళ్ళీ బాడీలోకి వచ్చిందో ఏమో తెలియదు, కానీ కృష్ణునికి ఇవన్నీ చెప్తున్నాడు. మళ్ళీ ఇది కులక్షయం అవుతుంది, వాళ్ళ భార్యలందరికి ఎన్నో మాట ఇచ్చిర్రు, అది ఇచ్చిర్రు, ఇది ఇచ్చిర్రు. వీళ్ళు చనిపోతే వాళ్ళ పరిస్థితి ఏంది, ఇంటి దీపం మారిపోతుంది, అది ఆరిపోతుంది అని చాలా నెగిటివ్ ఆలోచనల గందరగోళంలో డీప్ వెళ్ళిపోతున్నాడు. చాలా నెగిటివ్లోకి వెళ్ళిపోతున్నాడు. ఎంత నెగిటివ్లోకి వెళ్ళిపోతున్నాడో చాలా పాతాళంలోకి వెళ్ళిపోతున్నాడు అని చెప్పాలి. ఒక మాటలో చెప్పాలంటే పాతాళ లోకంలోకి వెళ్ళిపోయింది ఆయన బ్రెయిన్ అంతా, ఆయన ఆలోచన మొత్తం. ఇక్కడ నుండి కృష్ణ పరమాత్మ ఆయన మీదికి ఎలా లేపుతాడు అనేది ఇంకా పునాది స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి. సో ఇంకా అర్జునుడు ఇంకా కొన్ని విషయాలు చెప్తాడు, ఇంకా అవి కొన్ని ఉన్నాయి. ఆ కొన్ని విషయాలు అవి ఎలా చెప్తాడు అనేది ఇంకొక ఎపిసోడ్తోని అర్జున విషాద యోగం అనే చాప్టర్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ దాకా వెయిట్ చేయండి. ఈరోజు నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. జై శ్రీరామ్, జై హింద్.